హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రో సంగమా. ఇవాళ మనం బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. సో ఎందుకంటే మనం బెంగళూరు టు ఢిల్లీ వెళ్ళబోతున్నామంట. కొంచెం ఢిల్లీలో మనకు పని ఉంది. సో మళ్ళీ మనం ఒక 4-5 డేస్లో రిటర్న్ అయిపోతాము. సో అందుకే మనం పర్సనల్ కార్లో వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో లాంగ్ టర్మ్ పార్కింగ్లో పెట్టేస్తున్నాం మనం మన కార్ని. సో అక్కడ పార్కింగ్ చేసేసి మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాము. సో రివ్యూ చేద్దాం టర్మినల్ 1 ఎలా ఉంది అని. అలాగే అక్కడ లౌంజ్ యాక్సెస్ కూడా మనకు దొరుకుతుందో లేదో చూద్దాము. సో కొన్ని క్రెడిట్ కార్డ్స్ మాత్రం ఇప్పుడు అలో ఉన్నాయి లౌంజ్ యాక్సెస్. ప్లస్ చాలా రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి ఆ క్రెడిట్ కార్డ్స్తో. సో చూద్దాం మనకు అలో ఉంటుందో లేదా. అది అలో అయితే మనం రివ్యూ చేద్దాం దాన్ని కూడా మనము. సో లెట్స్ గో. బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇప్పుడు మనము లాంగ్ టర్మ్ పార్కింగ్ వెతుక్కోవాలి. గైస్, ఇప్పుడు మనం రైట్ తిరుగుతున్నాం కదా. సో ఇక్కడికి వెళ్తే మనకి P4 పార్కింగ్ ఉంటుందన్నమాట. సో ఇదే మనకి లాంగ్ టర్మ్ పార్కింగ్. ఇక్కడ ఛార్జెస్ ఏంటంటే పర్ డే 600 రూపీస్. ఎవ్రీ అడిషనల్ డే మనకి 350 ఛార్జ్ చేస్తారనమాట. సో ఎన్ని రోజులు ఉంటే అంత ఛార్జ్ పడుతుంది మనకి. బైక్ పార్కింగ్ కూడా మనం ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. సో దానికి కూడా సపరేట్ రేట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు రేట్ కార్డ్ చూపిస్తాను మీకు, చూడండి మేడం. లాంగ్ టర్మ్ పార్కింగ్ ఇదేలా? బేసిక్గా మనం ఇంకా లాంగ్ టర్మ్ పార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఒక మంచి స్పాట్ కోసం చూసుకోవాలి. ఎక్కడైతే మనకి నీడ్ ఉంటుందో అక్కడ పెట్టాలన్నమాట. అమ్మయ్య, ఫైనల్లీ ఎవరో కార్ తీస్తున్నారు. మనం త్వరగా పెట్టేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం పదండి. గైస్, ఇప్పుడే మనం మన కార్ని పార్కింగ్లో పెట్టేసాం ఇప్పుడు. సో పర్ డే 600 ఛార్జ్. నెక్స్ట్ ఎక్స్ట్రా అడిషనల్ డే 350 రూపీస్. సో ఎన్ని రోజులు అయితే ఎక్స్ట్రా ఉంటామో అన్ని రోజులు 350 రూపీస్. ఫస్ట్ డే మాత్రం 600. సో మనం కార్ పెట్టేసాము, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం పదండి. ఇలా పార్కింగ్ నుంచి వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఉంది ఇది ఎస్కలేటర్. సో ఇలా వెళ్ళిపోవాలి అంతే. ఇలా వెళ్ళిపో అక్కడ టర్మినల్ 1 ఉంది మనకి. సో ఇలా వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనము. అక్కడ టర్మినల్ 1. ఇంకా వెళ్ళే దారిలో మాకు ఒక బగ్గీ కనిపించింది. చూడండి, ఇది ఒక డ్రైవర్లెస్ బగ్గీ అనమాట. ఇది చూడండి ఒకసారి ఎలా వెళ్తుందని. ఈ డ్రైవర్లెస్ బగ్గీ స్పెషాలిటీ ఏంటంటే ఎవరైనా ఈ బగ్గీ దగ్గరలో వెళ్తున్నా లేదా ఎదురుగా వచ్చేసినా సడన్గా ఆపేస్తుంది అనమాట. తర్వాత ఎదురుగా డ్రైవర్ సీట్లో కూర్చుని ఆయన రీసెట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది బగ్గీ అనమాట. సో చాలా సేఫ్. ఎవరైనా మనకి లగేజ్ ఎక్కువ ఉంటే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఈ బగ్గీలో. డైరెక్ట్ డిపార్చర్ గేట్ వరకు వదిలిపెడుతుంది మనకి. సో ఆల్మోస్ట్ డిపార్చర్ గేట్ వరకు దింపుతారు మనకి. సో మనకి ఏమైనా లగేజ్ ఉంటే ఇలాంటి బగ్గీలో వచ్చేయచ్చు. ఇప్పుడు మనం డిజి యాత్ర ఎంట్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్తున్నాము. అవి మనకి గేట్ 1, 2, 3 ఆపోజిట్లో ఉంటాయన్నమాట. మనం ఒక ఫోటో ఐడి కార్డ్ అండ్ బోర్డింగ్ పాస్ తీసుకొని వెరిఫై చేస్తారు మనకి. డిజి యాత్ర అంటే బేసిక్లీ కాంటాక్ట్లెస్ ఎంట్రీ. ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతాం పదండి. మేము బేసిక్గా డిజి యాత్ర ఎంట్రీ తీసుకున్నాం అనమాట, కాంటాక్ట్లెస్ ఎంట్రీ. సో ఎంటర్ అయిపోయాం మొత్తానికి. సో ఇలా ఉంటుంది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో మనకి. సో చాలా టీవీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. అవి చూసుకొని ఏ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నామో ఆ ఎయిర్లైన్ దగ్గర వెళ్ళిపోవాల్సిందే. ఇంకా మేమైతే ఇండిగో బుక్ చేసుకున్నాము. ఆ బ్లూ కలర్ అన్నీ ఇండిగో అనమాట. సో పదండి వెళ్ళి చెక్ ఇన్ చేసేద్దాము. సో లగేజ్ మన ఇక్కడ ఏమన్నా ఉంటే మనం చెక్ ఇన్ లగేజ్ అవన్నీ ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. మనకి బేసిక్గా 15 kgs మాత్రమే అలౌడ్ పర్ పర్సన్ చెక్ ఇన్ లగేజ్. అంతకు మించి ఉంటే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తారనమాట. మనది 13.6 ఉంది కాబట్టి సేఫ్ అనమాట మనము. సో ఇక్కడ బేసిక్గా ఎస్కలేటర్ ఉందన్నమాట. బోర్డింగ్ పాసెస్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎస్కలేటర్కి పైన సెక్యూరిటీ చెకింగ్ వెళ్ళిపోవాలా. సో మనం డిజి ఆర్డర్ తీసుకున్నాం కాబట్టి సో సెక్యూరిటీ చెకింగ్ కూడా ఈజీగా ఉంటుంది మనకి. మామూలుగా అయితే బోర్డింగ్ పాస్ అవన్నీ చూపించాలి. సో ఇక్కడ మనకు అవసరం లేదనమాట. ఇది సెక్యూరిటీ చెకింగ్ ఏరియా. మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ ఒక ట్రేలో పెట్టేసి సెక్యూరిటీ చెకింగ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడే మనకి సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు మనము లౌంజ్ ఎతుకుతున్నాము. ఎక్కడ ఉందో చూడాలి ఇంకా మనము. సో 2 లౌంజెస్ ఉన్నాయి మన దగ్గర. BLR ఎయిర్పోర్ట్ లౌంజ్ ఒకటి, తర్వాత 080 లౌంజ్ ఒకటి. సో మన క్రెడిట్ కార్డ్కి ఏ లౌంజ్ అయితే యాక్సెస్ ఉంటుందో చూద్దాం పదండి. గైస్, ఇప్పుడు మనం BLR లౌంజ్కి వచ్చేసామన్నమాట. మనకి కేవలం 2 రూపీస్ మాత్రమే కట్ చేసుకున్నారు క్రెడిట్ కార్డ్లో. ఇదే మనకి BLR డొమెస్టిక్ లౌంజ్ ఎంట్రన్స్ అనమాట. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ వాట్ వీ హ్యావ్ ఇన్సైడ్. లౌంజ్లోకి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్ మంచి రన్వే వ్యూ కనిపిస్తుంది అనమాట. ప్లేన్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ చాలా బాగా కనిపిస్తున్నాయి మనకి. రాగానే నేను దాహం వేస్తుంటే నేను ఒక ఫ్రూటీ లాగే చేశాను. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి లౌంజ్లో.
లోపల బార్ కౌంటర్ కూడా ఉంది. కాకపోతే ఇది మనకి ఆ క్రెడిట్ కార్డ్ ₹2 ఛార్జెస్లో ఇంక్లూడ్ అవ్వదు, మనం సపరేట్గా తీసుకోవాల్సిందే. ఇక్కడ మనకి లైవ్ కౌంటర్స్ కూడా యాక్సెస్ ఉందన్నమాట. ఇక్కడ ఇవన్నీ లైవ్ కౌంటర్స్. మనకి పరాటా దొరుకుతుంది, ఇక్కడ పక్కన మోమోస్ దొరుకుతున్నాయి, చికెన్ కూడా దొరుకుతుంది పక్కన మనకి. సో అలాగే మనకి పక్క కౌంటర్లో డెజర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఐస్ క్రీమ్ అవైలబుల్ ఉంది, అమూల్ ఐస్ క్రీమ్ వెనిలా, అండ్ మనకి ఇక్కడ పాయసం ఉంది. అలాగే మనకి బ్రౌనీ కేక్ కూడా అవైలబుల్ ఉందన్నమాట తినడానికి. ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా, ఇవన్నీ డిపార్చర్ గేట్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఏరోప్లేన్లోకి ఎంటర్ అయిపోవచ్చు. మన గేట్ నెంబర్ అయితే 1 ఢిల్లీకి. సో అదే అక్కడ చూస్తున్నారు కదా, అదే మన గేట్ నెంబర్. సో తినేసి మనం త్వరగా వెళ్ళిపోదాం పదండి. ఇదే అనమాట ఆఫ్టర్నూన్ మెనూ మనకి. ఇప్పుడు టైం 2 o'clock అవుతుంది. మా బోర్డింగ్ వచ్చేసి 2:30కి, హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఇది మష్రూమ్ రైస్, ఇది వైట్ రైస్, ఇది మోస్ట్లీ మనకు దాల్, పన్నీర్ బటర్ మసాలా, ఇది చికెన్ కర్రీ ఉందన్నమాట మనకి ఇక్కడ. సో ఇది ఇంకోటి థాయ్ స్టైల్ కర్రీ అనమాట. పక్కన వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ కొన్ని సలాడ్స్ ఉన్నాయి మనకి. అంతేకాకుండా ఇక్కడ ఏదో చాట్ టైప్ ఏదో ఉంది, పెరుగన్నం ఉంది ఇక్కడ. ఇప్పుడే మనకి లంచ్ అయిపోయింది. ఎక్కువ వెరైటీస్ ఏం లేవు. నేను లైట్గా మష్రూమ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా, పరోటా వేసుకొని తినేసేసాను. పక్కన చాట్స్ కూడా కొంచెం ట్రై చేశాను. అండ్ బ్రౌనీ కేక్ బాగుంది, అమూల్ ఐస్ క్రీమ్ బాగుంది, అండ్ పాయసం కూడా చాలా బాగుంది. సో వెరైటీస్ తక్కువ ఉన్నాయి, బట్ ఓకే, పర్లేదు. ఇదే మన బోర్డింగ్ గేటు. ఇక్కడ మన బోర్డింగ్ పాసెస్ అన్నీ స్కాన్ చేసేసి లోపలికి పంపిస్తారు. చాలా సౌండ్ వస్తుంది ఇంజన్ నుంచి. లోపల ఇంత వినిపిస్తుంటే బయట ఎంత వినిపిస్తుందో. మా సీట్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. సో వెనక్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ప్లేన్ 31F అనమాట మా సీట్. సో అక్కడికి వెళ్తున్నాము. ఫ్లైట్ ఇవాళ ఫుల్ అయినట్టుంది. ఇదే మన సీటు. ఇంకా లగేజ్ పైన పెట్టేసి కూర్చోవడమే. చూడండి మా బ్యాక్ సైడ్ ఇంకా ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయని. 2 ఫ్లైట్స్ ఉన్నాయి. మా ముందర ఒక ఫ్లైట్ ఆల్రెడీ ఉంది. అది టేక్ ఆఫ్ అయిన తర్వాత మేము టేక్ ఆఫ్ అవుతాము. మేము ఫ్లై అయ్యేది ఇండిగోలో. చాలా ఇండిగో ఎయిర్లైన్స్ గ్రౌండ్ చేసేస్తున్నారు ఏదో ఇంజన్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడే ల్యాండ్ అయ్యాం ఢిల్లీలో. ఇప్పుడే దిగుతున్నాం మనము. బస్సెస్ వస్తాయి మన కోసం. ఇదే మన ఎయిర్ క్రాఫ్ట్. చూడండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా ఫాగీగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:30 అవుతుంది మనకి. ఎంత ఫాగ్ ఉంది చూడండి ఒకసారి. మన పికప్ బస్ వచ్చేసింది ఇప్పుడు. ఈ బస్లోనే మనం వెళ్ళి టెర్మినల్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఎయిర్క్రాఫ్ట్లో మనకి ఏ బెల్ట్ మీద బ్యాగేజ్ అవైలబుల్ ఉంటుందో ఆ బెల్ట్ అనౌన్స్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మనం బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడమే. ఇప్పుడే మనము క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఢిల్లీలో క్యాబ్ ఫేర్స్ బెంగళూరు కంటే కొంచెం తక్కువనే ఉన్నట్టున్నాయి. సో రూమ్కి వెళ్ళిపోయి మిగతా విషయాలు మాట్లాడదాం. హాయ్ గాయ్స్, ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా డైరెక్ట్గా నేను మా రూమ్కి వచ్చేసాను. సో ఇక్కడితో నేను వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏమేమి వీడియోస్ వస్తాయి అవన్నీ మీరు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్రో సంగమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.